అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. అత్తింటి వారి వేధింపులతో శ్రావణి అనే మహిళ బలవన్ మరణానికి పాల్పడింది. పుట్టిట్లోనే ఫ్యాన్కు ఉరేసుకొని పాపం ఆ మహిళ ప్రాణాలు తీసుకుంది. శ్రావణి చనిపోయే ముందు ఒక వాయిస్ రికార్డ్ చేసి పెట్టింది. ఆ వాయిస్ కూడా వినే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపు అయిన తర్వాత. ప్రస్తుతం అయితే ఆమె కడుపులో పెరుగుతున్న ఒక 3 నెలల బిడ్డతో పాటు ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. వెళ్ళిపోతున్నానంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది. అట్లీస్ట్ నా మొదటి బిడ్డకైనా న్యాయం చేయాలంటూ శ్రావణి కన్నీరు మున్నీరైంది. చనిపోయే ముందు పోలీసులు నాకు న్యాయం చేయలేదంటూ శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. 4 ఏళ్ల క్రితం శ్రావణి శ్రీనివాస్కి వివాహమైంది. వాళ్ళిద్దరికి వివాహమైంది. మొదటి 6 నెలలు చాలా అన్యోన్య దంపతులుగా వీళ్ళిద్దరు జీవనం సాగించారు. దాని తర్వాత అనుమానం అనే ఒక భూతం ఆ భర్తకు పట్టింది. ఆ భూతం పట్టిన తర్వాత ఆ అత్త మామ, ఆ భర్త శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు శ్రావణిని అతి దారుణంగా, అతి కిరాతకంగా వాళ్ళు వేధించడం, ఎప్పుడు హింసించడం, ఇలాంటి పనులే చేస్తూ పాపం ఆ అమ్మాయిని ఈ ఘాతుకానికి పాల్పడేలా చేశారు వాళ్ళు.